ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. కరీంనగర్లో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ కోసం 40 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి ల్యాండ్ను ఒక ప్రైవేట్ వ్యక్తికి కేటాయించడంతో అక్కడ ఉన్నటువంటి ఒక అడ్వకేటు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హైకోర్టులో పిల్ దాఖలు చేసినటువంటి అనంతరం విచారణ ప్రారంభమైంది. విచారణపై వాదనలు విన్నటువంటి ఈ కోర్టు దానిపై కూడా స్టే విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ల్యాండ్ ఎప్పుడు అక్వైర్ చేసుకున్నారు, దానికి సంబంధించినటువంటి కేసు వివరాలు ఏంటి, పిల్ ఏమని దాఖలు చేశారు, సో దానికి సంబంధించినటువంటి విచారణ ఎలా జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పిల్ దాఖలు చేసినటువంటి అడ్వకేట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్ చెప్పండి, అసలు ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఏంటి, దాన్ని ప్రభుత్వం ఎప్పుడు అక్వైర్ చేసింది? అది 40 years క్రితం అక్వైర్ చేసింది. ఇది రామచంద్రాపూర్ కాలనీ ఎస్ఆర్ఎస్బి ప్రాజెక్ట్ కింద ఉంటుంది. అది ఏంటంటే 28 గుంటాస్ చిల్లర ఉంటుంది. అది ప్రైవేట్ వ్యక్తికి ప్రభుత్వం కేటాయించింది. దాని మీద నేను పిల్ వేయడం జరిగింది. నా పేరు కోమటిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, కరీంనగర్. సార్ మీరు చెప్పండి, అసలు ఏంటి దీనికి సంబంధించిన బ్యాక్డ్రాప్ ఏంటి, ఆ ల్యాండ్ ఎప్పుడు దేనికోసం అని తీసుకున్నారు, ఒకసారి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ల్యాండ్ మళ్ళీ ఒక ప్రైవేట్ వ్యక్తికి కేటాయించేటువంటి అవకాశం ఉంది, ఈ కేసు పూర్వపరాలు ఏంటి? బేసికలీ పూర్వపరాలు ఏంటంటే అండి, ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం 1980లో ఈ ల్యాండ్ని ఏదైతుందో 28 గుంటల 26 స్క్వేర్ యార్డ్స్, అంటే దాదాపు అర్ధ ఎకరం కంటే ఎక్కువ ఏదైతే గవర్నమెంట్ అక్వైర్ చేసింది, వీళ్ళదే కాదు ఎందరితో గవర్నమెంట్ అక్వైర్ చేసింది. అక్కడ లోవర్ మానేర్ డ్యామ్ అని ఉంటుంది ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్కి సంబంధించి, దానికోసం దాని నిర్మాణం కోసం అక్వైర్ చేసింది. 42 సంవత్సరాల తర్వాత, అంటే 41 సంవత్సరం, అంటే 2021లో ఒక జియో ఇష్యూ చేశారు. జియో ఇష్యూ చేసి ఈ ల్యాండ్ ఏదైతే ఈ ల్యాండ్ ఉంది కదా, ఇది ల్యాండ్ యూజ్ చేయలేదు మేము, అధికంగా ఉంది, తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి ఒక జియో ఇష్యూ చేశారు. జియో ఇష్యూ చేసిన తర్వాత ఒక ప్రొసీడింగ్స్ ఇష్యూ అయినాయి 2021లో డిసెంబర్లో. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొత్తకొండ శ్రీను, ఆయనని ఏదైతుందో ఆయనని గుర్తించి ఈయన వారసుడు అని చెప్పేసి ఆయనకు తిరిగి ల్యాండ్ ఇచ్చినారు. ఆయన దగ్గర ఏదైతే కంపెన్సేషన్ 40 సంవత్సరాల కింద ఇచ్చినారో 5,000 రూపాయలు, దానికి అది ఇంట్రెస్ట్ జతపరిచి ఇప్పుడు 5,400 రూపాయలు ఆయన దగ్గర తీసుకొని మొత్తం ల్యాండ్ 28 గుంటల 26 స్క్వేర్ యార్డ్లు తిరిగి వెనుక వాపస్ ఇచ్చినారు. దాన్ని మేము ప్రశ్నిస్తూ ఒక పిఐఎల్ దాఖలు చేసినాము. ఆ పిఐఎల్ ఈరోజు హియరింగ్కి వచ్చింది. హియరింగ్కి వచ్చిన తర్వాత మేము కోర్టు స్టేటస్ కో ఆర్డర్ విధించింది. బేసికలీ చట్టం ఏం చెప్తుందంటే, ఒక్కసారి ల్యాండ్ అక్వైర్ చేసినట్టయితే, ప్రజల దగ్గర ల్యాండ్ అక్వైర్ చేసి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద వారికి కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ఏదైతుందో గవర్నమెంట్ ల్యాండే, ఆ గవర్నమెంట్ మళ్ళీ వారి వారసులకు తిరిగి ఇవ్వడానికి లేదు అని చట్టం స్పష్టంగా చెప్తుంది. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, మన హైకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, దాని తర్వాత జియోలు కూడా ఉన్నాయి. సపోజ్ ఒక ల్యాండ్ని గవర్నమెంట్ తీసుకున్నట్టయితే పలానా పర్పస్ కోసం, ఈ విషయంలో ఏంది, మానేర్ డ్యామ్ కోసం గవర్నమెంట్ తీసుకుంది ల్యాండ్, మానేర్ డ్యామ్ కట్టిన తర్వాత కూడా ల్యాండ్ మిగిలినట్టయితే, ఫర్ ఇన్స్టెన్స్ తిరిగి వాపస్ ఇవ్వడానికి లేదు. సపోజ్ అది ఎక్సెస్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆ ల్యాండ్ని వేరే ఒక హాస్పిటల్ కట్టడానికో, లేకపోతే ఒక స్కూల్ కట్టడానికో, ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ కట్టడానికో యూజ్ చేయాలి. లేదు అది ఎందుకు యూజ్ అవ్వడం లేదంటే ఆక్షన్లో ఇచ్చి అమ్మి ఆ యొక్క డబ్బులు ప్రజల కోసం వాడాలని చెప్తుంది, కానీ ఎవరికి కూడా ఇవ్వడానికి లేదని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ని, లాని మేము సైట్ చేస్తూ పిల్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ధర్మాసనం, చీఫ్ జస్టిస్ గారు ధర్మాసనం ఈ మ్యాటర్ విని ఇందులో ఏదైతే ఉత్తర్వులు జారీ చేసింది, నోటీసులు ఇష్యూ చేసింది ఎవరికి, గవర్నమెంట్కి, అలానే ఎవరికైతే ల్యాండ్ ఇచ్చినారో కె శ్రీనివాస్ అని చెప్పేసి ఆయనకు కూడా నోటీస్ ఇష్యూ చేసి స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎవరికైతే ఇప్పుడు వ్యక్తికి ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్కి ఇచ్చినటువంటి జీవోలో ఏమని పొందుపరిచారు సార్ గవర్నమెంట్ ఏమని పొందుపరిచిందంటే, బేసికలీ ఫస్ట్ ఈ ల్యాండ్ని మేము లోవర్ మానేర్ డ్యామ్ కోసం తీసుకున్నాము. 1978లో 80లో తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఈయన యొక్క యాన్సిస్టర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకున్నాము, వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చినాము. కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత ఈ ల్యాండ్ ఎక్సెస్ ల్యాండ్ మిగిలింది. ఈ ల్యాండ్ ఎక్సెస్ ల్యాండ్ మిగిలింది కాబట్టి జియో ఇష్యూ అయింది. ఎవరు, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు జియో ఇష్యూ చేసి తిరిగి వెనక్కి ఇవ్వమన్నారు. మేము ఈయనని ఐడెంటిఫై చేసాము. అప్పటి మార్కెట్ వాల్యూ, అప్పటి రేట్ ఏదైతే కంపెన్సేషన్ తీసుకున్నారో దానికి ఎంతో ఎక్స్ అమౌంట్ ఆఫ్ % ఇంట్రెస్ట్ జతపరిచి ఇన్ని డబ్బులు అయింది, 5,000 చిల్లర డబ్బులు అయింది. మళ్ళీ ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాము కాబట్టి ఆయనకి వాపస్ ఇచ్చేస్తున్నామని చెప్పి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం ఏ రూల్స్ ప్రకారం ఇచ్చిందంటారు, దాంట్లో మెన్షన్ చేస్తారు? రూల్స్ లేవు కదా. ప్రభుత్వం నిజంగానే ఖచ్చితంగా రూల్స్ పాటించి ఈ ల్యాండ్ ఇచ్చినట్టయితే ఈరోజు బహుశా మేము పిల్లి వేసి ఉండే వాళ్ళమే కాదు. లా ఈజ్ వెరీ క్లియర్, లా స్పష్టంగా ఉంది. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, హైకోర్టు జడ్జ్మెంట్ ఉంది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉంది, జియో ఉంది.
వన్స్ అ ల్యాండ్ ఇస్ టేకెన్ ఫర్ అండర్ ల్యాండ్ అక్విజిషన్ ఇట్ కెనాట్ బి రీఅసైన్. అంటే ఒక్కసారి ప్రభుత్వము ల్యాండ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ల్యాండ్ తిరిగి ఇవ్వడానికి లేదు. ఎవరి దగ్గర ల్యాండ్ తీసుకుందో వారికి తిరిగి ఇవ్వడానికి లేదు, వాళ్ళ వారసులకు కూడా తిరిగి ఇవ్వడానికి లేదు. సపోజ్ ఒక ప్రాజెక్ట్కి తీసుకుందనుకోండి, ఒక స్కూల్ కన్స్ట్రక్షన్ కోసము గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటుంది, 5 ఎకరాలు తీసుకుంటుంది. 3 ఎకరాలలోనే స్కూల్ కన్స్ట్రక్ట్ అయిపోయింది, ఇంకా 2 ఎకరాలు ఉన్నాయి కదా ఎక్సెస్. అది మళ్ళీ 2 ఎకరాలు ఎవరి దగ్గర అయితే తీసుకుందో వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి లేదు. లా ఈజ్ వెరీ క్లియర్. అది ఎక్సెస్ ల్యాండ్ని వేరే పర్పస్ కోసం యూజ్ చేయాలి. లేదు, పర్పసే లేదు అన్నప్పుడు దాన్ని పబ్లిక్ ఆక్షన్లో అమ్మాలి. లేదంటారా పేదలకు ఉపయోగపడే ఏదైనా ప్రాజెక్ట్ ఉంది, డబుల్ బెడ్రూమ్ హౌస్ ఉంది, ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ ఉంటే అలాంటి వెల్ఫేర్ స్కీమ్స్లకు వాడొచ్చు తప్ప ఇలా ఇవ్వడానికి లేదు. దిస్ ఈజ్ అన్ ఆర్బిటరీ యాక్ట్. ఈరోజు ఆ ల్యాండ్ విల్లో కొన్ని ఇప్పుడు ఎస్ఆర్ఓ రేట్ ప్రకారం అక్కడ ఒక 5,800 రూపాయలు ఉంది గజం. అంటే ఈయన ల్యాండ్ ఏదైతుందో గవర్నమెంట్ రేట్ ప్రకారం దాదాపు సుమారు 2 కోట్లు 1,50,00,000 ఉంది. అటువంటి ల్యాండ్ని మీరు 5,000 ఇవ్వడానికి లేదు. ఇట్ ఈస్ అన్ ఆర్బిటరీ థింగ్. ఇది కేవలం గవర్నమెంట్ వాల్యూ, ఇది మార్కెట్ వాల్యూ కాదు. మార్కెట్ వాల్యూ సహజంగా 10 ఎక్కువ ఉంటుంది. అంటే 1 కోటి ప్రాపర్టీ 10 కోట్లు ఉండొచ్చు, 5 కోట్లు ఉండొచ్చు, 15 కోట్లు ఉండొచ్చు. అది మార్కెట్ వాల్యూ. సపోజ్ ఆ ప్రాపర్టీ 15 కోట్లు కాకుండా 50 కోట్లున్నా 50 రూపాయలు ఉన్నా కానీ గవర్నమెంట్ ఇవ్వడానికి లేదు. స్పష్టంగా చట్టం ఉంది. సో కోర్టు ఏమైనా నోటీసులు జారీ చేసిన అంటే ప్రభుత్వానికి ఏదైతుందో కోర్టు మేము ఎప్పుడైతే పిటిషన్ వేసినామో కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, అందులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, అందులో దాంతోపాటు ఎవరైతే ప్రైవేట్ రెస్పాండెంట్ ఉన్నాడో, ఎవరికైతే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చిందో ఆయనకు కూడా నోటీసు జారీ చేయడం జరిగింది. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది కూడా ఒక న్యాయవాది, పబ్లిక్ స్పిరిటెడ్ సిటిజన్. ఇది ఆయన 2005లోనే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు కరీంనగర్లో. ఆయన నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వీ హ్యావ్ ఫైల్డ్ దిస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఎట్లా ఏ మోటివేషన్ ప్రకారం ఇది జరిగి ఉండొచ్చు అంటారు సార్? దీని వెనుక ఏమైనా శక్తులు ఉన్నాయా? మోటివేషన్ గురించి నేను ఎటువంటి కమెంట్ చేయదలుచుకోలేదండి. నేను లాయరు, దీనికి నేను పొలిటికల్ యాంగిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు. మ్యాటర్ ఇస్ పెండింగ్ ఇన్ కోర్ట్. నేను ఎవరిపైనా కూడా ఏమంటారు అపోహలు కానీ ఏలెత్తి చూపించడానికి లేదు. మేము స్ట్రిక్ట్గా ఏమంటున్నామంటే ఒక లా ఉంది, చట్టం ఉంది, ఆ చట్టంలో కొన్ని గైడ్ లైన్స్లు ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ని ఉల్లంఘించి మీరు ల్యాండ్ ఇచ్చినారు, ఇవ్వడం తప్పు. దాని వెనుక ఎవరు కారకులు ఏదనేది ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ కోసం స్థలాలను తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కోసమే వాటిని వినియోగించాల్సి ఉంటుంది. ఒకవేళ వాటిని వినియోగించలేకపోతే వాటిని పబ్లిక్ ఆక్షన్ వేసి దాని ద్వారా వచ్చేటువంటి సొమ్మును పబ్లిక్ వెల్ఫేర్ కోసం యూజ్ చేయాల్సి ఉంటుందని దానికి సంబంధించినటువంటి చట్టాల్లో స్పష్టంగా ఉందని లాయర్ కొమ్మిరెడ్డి గారు అయితే చెప్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టు అటు ప్రభుత్వానికి కానీ ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తి ఎవరికైతే ల్యాండ్ కేటాయించబడిందో అతనికి కూడా నోటీసులు జారీ చేస్తుందని కూడా కొమ్మిరెడ్డి గారు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ సంజుతో శ్రవణ్, ఏమైనా ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.